అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కనపడుతూ ఉంది. ఎవరు తన పేరు ఏంటి? విష్ణుప్రియ. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాలో ఒక వీడియో ఉండిద్దట. ఆ వీడియో ఓపెన్ చేసి చూడటంతో ఒక 4-5 వీడియోలు కొంచెం మామూలుగా కొంచెం టెంప్టింగ్గా కనిపిస్తాయంట. మీరు మరిన్ని వీడియోలు పర్సనల్ వీడియోలు చూడాలి అని అంటే మీరు 399 రూపీస్ కట్టండి, మీరు దీంట్లో పర్సనల్ ఇన్స్టాలోకి రండి, మీకు చాలా చూపిస్తామంటారట. ఇదేంటో చూపించటం అని చెప్పని చాలామంది యువత టెంప్ట్ అయ్యి ముందు 4 ఫోటోలు కొంచెం అవి ఉంటాయి కదా, అవి చూసి 399 రూపీస్ కట్టి దాంట్లోకి వెళ్ళి దాంట్లో చూడటం మొదలు పెడతారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటిది ఏమన్నా ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడేమన్నా ఒక 30% ఉంటుంది. ఏది చూపించేది ట్రైల్ అంటే ఇక నాది అట్లా ఇక అది దాటిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పరిధులకు మించినటువంటి అంటే రెచ్చగొట్టే విధంగా, అంటే సినిమాల్లో చూపించేటువంటి కొన్ని సీన్ల కంటే కొంత బెటరే అనుకోండి కొన్నిటి సినిమాల్లో కొన్ని బిట్లు కంటే, కానీ కొంచెం వల్గారిటీతో కూడిన కొంత టెంప్ట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, యువతని కొంత డైవర్ట్ చేసే విధంగా వాళ్ళ యొక్క అసభ్యకరమైనటువంటి వీడియోస్ని దాంట్లో పోస్ట్ చేసి వాటన్నిటిని చూపిస్తుంటారట. నెలకి 399 రూపాయలు బాటా చెప్పు రకంగా 399 ఓన్లీ. 399 కట్టి ఎంతమంది చూస్తున్నారా అని అంటే ఆల్మోస్ట్ కొన్ని వేల మంది కట్టి ఆ వీడియోను చూస్తున్నారు. ఇది ఎక్కడ వింత? ఆ అమ్మాయికి ఓన్లీ ఈ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ద్వారా నెలకి 5 నుంచి 8 లక్షలు వస్తున్నాయండి. 5 to 8 lakhs పర్ మంత్. అంటే ఇంకేం చేసే పని లేకుండా ఆ ప్లాట్లో ఉండి పెద్ద పనే ఉంది, ఒక వీడియో ఎవరైనా తీసి దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయటమే కదా. ఇదేంటి ఇది ఎక్కడ? ఇదే విషయాన్ని అమ్మాయిని ప్రశ్నిస్తే నేను చూపెడుతున్నాను, తప్పు చూడడం మీ తప్పు, నేనేం చేయనని చెప్పి పెట్టేలా చూపిస్తుంది కదా. ఓకే, అంటే తన వర్షన్ కూడా ఏముంది ఇంకోసారి నేను చూపెడుతున్నాను, మీరు చూడాలనుకుంటే చూడండి, మీరు ఎందుకు డబ్బులు కట్టి పే చేస్తున్నారు, తప్పు మీది. అంటే మీలో ఆ కోరిక ఉంది కాబట్టి మీరు నన్ను ఆ విధంగా చూస్తున్నారండి. అంటే గతంలో అనసూయ చేసినట్టుగా నా డ్రెస్సులు నా ఇష్టం అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కూడా ఆ వేలో వెళ్తున్నారండి. ఓహో, ఏమిటోనండి ఇది కొత్త ఒక విచిత్రమైనటువంటి ఒక సంస్కృతి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి వస్తున్నటువంటి ఫాలోవర్స్ నెలకి 5 to 7 lakhs ఈ అమ్మాయి డబ్బులు సంపాదించడం చూసినటువంటి చాలామంది ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఈ పర్సనల్ ఇన్స్టా పెట్టుకొని దాంట్లో ఒక్కొక్కరు 199 రూపీస్ కట్టండి, ఒక్కొక్కరు 99 రూపీసే కట్టండి, ఇట్లా వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి అదొక బిజినెస్గా, అంటే అందాలని ఆరబోసి మగవాళ్ళని టెంప్ట్ చేసి దాన్ని వాళ్ళు సంపాదించుకోవటం అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అనేది కనపడుతుంది. ఇది ఎవరైనా కానీ ఇన్స్టాలోకి వెళ్ళిపోయి 399 రూపీస్ కడితే ఇదంతా కూడా అర్థమవుతుంది. కానీ దీంట్లో చాలామంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా మోసం అని వెనక్కి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళేది ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో తెలియదు, అట్లా వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది, యువత కొంతమంది వెళ్ళి ఇదేదో కంటిన్యూగా ప్రతి నెల డబ్బులు కడతా దాంట్లో ఉండేటువంటి పరిస్థితి కొంతమంది. ఏంటో ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా ఉంది. మరి మధు ఏదో ఇన్వెస్టిగేట్ చేసినట్టు మనం మధ్యాహ్నం డిబేట్లో సంజయ్ రెడ్డి గారు ఈ ఎవడి మీద మాట్లాడింది బయట ఉంది సార్, ఒకసారి ప్లే చేయండి. పేరుతోని మీరు డబ్బులు సంపాదించి సమాజం మీద వ్యాపారం చేస్తూ సమాజం మీద పిల్లల్ని ప్రభావితం చేసే వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ యాప్స్ ని కట్టడి చేయాలి అంటే మాత్రం డెఫినెట్ గా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ మన దృష్టికి వచ్చినప్పుడు ఒక్కసారి మనం డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేది నేను సమాజంలో ఒక బాధ్యత గల మహిళగా నేను చెప్తున్నాను. ఆర్థిక స్వాతంత్రం కావాలి అనేది మహిళలందరూ పోరాడుతున్నారండి. సో వాళ్ళు కూడా ఆర్థిక స్వాతంత్రం వేరు, ఇది వేరు. ఇది డబ్బులు కట్టించుకొని అందాలను చూపిస్తామని చెప్పటం అంటే ఇదంతా కొంచెం ఎక్కడో మరీ టూ మచ్. అందుట్లో ఎంఐ వీటిలోనో చాలాట్లో మీకు డి అని కానీ జబర్దస్త్ కొన్నిట్లో వచ్చేదండి. కొంత ఫాలోయింగ్ తగ్గేసరికల్లా ఈ విధంగా. మధు గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ విష్ణుప్రియ అంటే ఇట్లాంటి వాళ్ళు ఏదో చాలామంది ఇప్పుడు ప్రియాంక సింగ్ అనో ప్రియాంక జైన్ అనో ఎవరో
ఎవరిదో ఇచ్చినట్టున్నారు. ఏంటి అసలు ఇది అంటే ఏంటి దీనికి ఎట్లా వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు, ఎట్లా ట్రాప్ చేస్తారు, ఎట్లా దాంట్లోకి ఆ వీడియోస్లోకి తీసుకెళ్తారు? సొగసు చూడతరమా అని ఒక సాంగ్ ఉంటుంది సార్. రాజేంద్ర ప్రసాద్ అవును సార్. కాదా? ఆ సాంగ్ ఎంత బాగుంటుంది సార్. సాంగ్ కూడా సొగసు చూడతరమా అంటూ కూడా ఆ పాట ఆ పదాలతో అలా స్టార్ట్ అవుతూ ఉంటేనే ఒక మత్తులాగా ఉండేటటువంటి సాంగ్. సో అటువంటి పాటల్ని చూడొచ్చు, ఆ సొగసుని చూడొచ్చు. ఎలా 399 రూపాయలు కడితే సొగసు చూడతరమా అంటే చూడొచ్చు అని ఓపెన్ గానే అక్కడ పెట్టారు. ఆ విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కొంతమంది లిస్ట్ ఉన్నారు. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో టాప్లో ఉన్నటువంటి వారు ఎవరంటే విష్ణుప్రియ. ఆ విష్ణుప్రియ ఏం చేస్తుంది, తన కోసం ఎవరైతే డబ్బులు కడతారో అలా కట్టినటువంటి వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? 1.4 మిలియన్. 1.4 మిలియన్ ఫాలోవర్స్ విష్ణుప్రియ అకౌంట్కి ఫాలో అవుతున్నటువంటి, అది అమ్మాయిల అబ్బాయిలైనా యువకులైనా సరే అంతమంది ఫాలోవర్స్ ఆమె అకౌంట్కి ఉన్నారు. చూస్తారు కదా, చూస్తారు సార్. అంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆమె కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టింది. మీకు ఇక్కడ కాకుండా ఎక్స్క్లూజివ్గా అంటే ప్రత్యేకంగా వీడియోలు కావాలి అనుకుంటే ఇక్కడ అమౌంట్ పే చేయండి అనేటటువంటి ఒక ఛానల్ పెట్టి అందులో వీడియోలు అప్లోడ్ చేసింది. అదే ఆ వీడియోస్ అనేది 36, 24, 36 అనేవి చూపించకుండా చూపించడమే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత సార్. మొత్తం అంతా అంటే అంతా కనిపించినట్టుగానే చూపిస్తారు, కానీ అక్కడ కనిపించకుండా ఉండేందుకు మళ్ళీ ఏదన్నా సరే అటు ఇటుగా ఉండేది అలాగా మొత్తం అంతా కూడా ఒక జస్ట్ ఏదో ఒక మాస్క్ అంటే జస్ట్ ఒక క్లాత్ అలా ఉండేలాగా పెట్టేసి మొత్తం యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కంటెంట్ కావాలంటే ఇందులోకి రండి. అది మళ్ళీ షేర్ చేయడానికో లేకపోతే ఎక్కడైనా సరే ఎవరికైనా పంపించడానికి కుదరదు సార్. అది కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చూడగలరు. అలా వాటిల్లో ఆ వీడియోస్ చూస్తే ఎవరైనా సరే డెఫినెట్గా పక్కన ఒక ఎవరైనా మొబైల్లో చూస్తుంటారు సార్, అంటే ఈ వీడియో నాకు పంపించు అంటారు కదా, పంపించడానికి కుదరదు. సో వెంటనే ఏం చేస్తాడు, ఇతను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో అలా ఆ మొత్తం చూసుకుంటే మాత్రము ఇప్పటి వరకు కూడా ఆమె ప్రతి నెల సంపాదిస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో హ్యాపీగా బతికేచ్చు సార్. ఏమాత్రం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం కూడా ఎక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాల్సిన పని లేదు, ఏం లేదు. జస్ట్ సింపుల్గా ఒక కెమెరా, ఆ కెమెరా పట్టుకున్నటువంటి కెమెరామెన్, ఈమె ఒక ఫ్లాట్ అక్కడే కూర్చోబెట్టుకొని మొత్తం ఇదంతా కూడా షూట్ చేసుకొని నిమిషం కూడా ఉండదు సార్, మళ్ళీ ఒక 30 సెకండ్లు లేకపోతే 20 సెకండ్లు ఆ వీడియో అందులో పెట్టేసి పూర్తిగా కూడా వీడియో రిలీజ్ చేస్తారా ఏంటి? రోజుకొకటి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అందులో ఉంటుంది సార్, ఎక్స్క్లూజివ్గా పలానా రోజున ఉండబోతున్న డేట్ ఉంటుంది సార్. మళ్ళీ ఏ టైంలో కావాలి, ఎలా పెట్టాలి అనే దాని కూడా డిస్కషన్లు కూడా ఉన్నాయి అందులో. అలా డిస్కషన్లు అన్నీ కూడా చేసుకున్న తర్వాత గైస్ ఆర్ యూ రెడీ, గైస్ ఐఎమ్ రెడీ అనే విధంగా కూడా పెడుతూ వాళ్ళు రెచ్చగొడుతుంటే ఎవడు అవుతారు సార్, ఏ అబ్బాయి అవుతారు? ఖచ్చితంగా పోతే 399 రూపాయలు 400 కదా అనేసి అలా పే చేసేయడం, ఇంకా అందులోకి వెళ్ళిపోవడం. తీరా అందులో చూస్తే మాత్రం ఈ కంటెంట్ అంతా కూడా అది రాత్రి పూట మాత్రమే జరిగేటటువంటి అప్లోడ్ చేసేటటువంటి ఆ వీడియోస్ ఏంటో మరి ఎందుకు ఈ రకమైనటువంటి కొత్త రకం ట్రెండ్ అనేది క్రియేట్ చేసింది. జనరల్గా మధు మరి ఇట్లాంటి వాటి విషయంలో అంటే తనేమి ముందు తను చెప్తుంది, మీరు సొగసు చూడతరమా, మీరు చూడాలనుకుంటే పర్సనల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఏమంటారు 399 రూపాయలు కట్టి మీరు రాండి అని చెప్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని అంటే సబ్స్క్రైబ్ కట్టి చేసుకొని లోపలికి వెళ్ళటం మరి వీడ తప్పు కదా. తనేముంది, తను డబ్బులు కట్టి వచ్చారు కాబట్టి సినిమాకి వెళ్ళినప్పుడు చూపించినట్టుగా తను కూడా డబ్బులు కట్టి లోపలికి వచ్చారు కాబట్టి తను కూడా అట్లా చూపిస్తుందా ఏంటి? 100కి 100% మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తాను సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీమరాజా ఒక మాట అన్నాడు సార్, చంపింది వాళ్ళ బాబాయిని, చనిపోయింది వాళ్ళ బాబాయిని, మరి మధ్యలో సిబిఐకి ఏం సంబంధం అన్నట్టు అలా కూడా ఉంది. ఇలానే కూడా చూపించేది వీళ్ళే, చూసేది యువకులే, మరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సంబంధం? నీకెందుకు మరి, నీకేంది బాధ దీంట్లో? అయినా నువ్వెందుకు కట్టావు 399 రూపాయలు? భారతదేశానికి ఒక కరెక్టే సార్, 100% నేను కూడా అగ్రీ అవుతాను. భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఓకే, ఆ కట్టుబాట్లలో ఉన్నటువంటి వాటిలో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మేము ఇలానే ఉంటాం అలానే ఉంటామని అంటే ఎవరి ఇష్టం, కానీ ఆ కట్టుబాట్లు దాటి ఉండకూడదు. అలా దాటి ఉండకూడదు అంటే ఒక ఓపెన్ సోషల్ మీడియాలో బట్టలిప్పి నేను తిరుగుతాను అంటే ఏ ఒక్కరినైనా సార్
ఏ ఒక్కరినైనా సరే ఎస్ బట్టలు ఇప్పి తిరుగు దానికి డబ్బులు వసూలు చేయని ఒక్కరిని ఒప్పించుద్దాం సార్, ఒక్కరిని చెప్పమన్నాను సార్. ఎవరైనా సార్ ఇప్పుడు గతంలో కూడా డ్రెస్సుల విషయంలో వచ్చారు కదా, మరి ఈ విషయంలో బట్టలు ఇప్పి నేను వీడియోలు అందులో పెడతాను, చూపించినట్టు చూపిస్తాను, దానికి డబ్బులు వసూలు చేస్తాను అని దానికి కమిట్ అయ్యి దానికి ఎస్ ఆమె చెప్పింది కరెక్టే అని చెప్పేలాగా ఏ ఒక్కరైనా సరే ముందుకు వస్తే రైట్, అందులో తప్పు లేదు. అది తప్పు కాబట్టే ఎవరు కూడా మధ్యాహ్నం జరిగినటువంటి డిస్కషన్లో కూడా అది రాంగ్, ఆమె చేస్తున్నది తప్పు అనేటటువంటి మాటను మాట్లాడుతూ వచ్చారు సార్. తప్పు. సరే ఇప్పుడు అంటే ఏంటి అంటే దీని చట్ట ప్రకారంగా వాటి మీద ఉన్న చర్యలు ఏంటి, అసలు ఏమి యాక్షన్స్ తీసుకోవచ్చు? లేదా ఇండియన్ రూల్ ప్రకారం సార్, ఇండియన్ రూల్ ప్రకారము మనకున్నటువంటి చట్టం ప్రకారం చూసుకుంటే ఆమె చేస్తున్నది పూర్తిగా ఇల్లీగల్ పని. ఆ ఇల్లీగల్ పనిలో ఎలా అంటే ఇల్లీగల్ అనేది ఎలా చేస్తుంది అంటే ఒకటే సింపుల్, డబ్బులు కట్టి వెళ్తున్నావు కదా మధు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టి వెళ్తున్నారు కదా సార్. డబ్బులు కట్టి వెళ్తున్నారు కరెక్టే సార్. ఇప్పుడు బెట్టింగ్ యాప్ సార్ ఎరవేస్తున్నారంటావా ముందు? ఓకే, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్లు ఉన్నాయి సార్. బెట్టింగ్ యాప్ లో నేను బెట్టింగ్ వెళ్తాను, బెట్టింగ్ కట్టుకుంటాను, మధ్యలో పోలీసులకి ఏం పని అంటే సార్? కరెక్టే, రాంగే. నా బెట్టింగ్ యాప్ నా డబ్బులు పోతే పోయినాయి, వస్తే వచ్చాయి, నా ఇష్టం. కానీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నట్లున్నారు కదా, చాలా ఆదాయం ఉన్నట్లుంది దీంట్లో. ఆదాయం ఏంటి సార్? చెమట లేనటువంటి కష్టపడకుండా కాలు కదపకుండా వచ్చేటటువంటి ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి లక్షలాది ఆదాయం ఈ కొత్త రకమైనటువంటి ట్రెండ్గానే మనం చూడాలి సార్. అది ఒక్కరితో లేదు సార్. ఇది ఎందుకు ఈరోజు మనం ఇంతగా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నామంటే ఒకరిని చూసి ఒకరు కొన్ని వందలాది మంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా ఒకరు ఇలానే తయారైపోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇట్లా సార్? 1 నుంచి 100 వరకు తీస్తూ పోతుంటే లిస్ట్ అనేది ఆగట్లేదు సార్. లిస్ట్ ఆగట్లేదు. ఒక్కరు కూడా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వీటన్నిటిలో కూడా పెయిడ్ మెంబర్షిప్ వచ్చి జాయిన్ అవ్వండి, డబ్బులు కట్టండి, 100 రూపాయలు, 99 రూపాయలు, 299, 399, ఇలా ఎక్స్క్లూజివ్ కంటెంట్ నైట్ టైం మీకు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకు ప్రత్యేకంగా చూపిస్తామంటూ కూడా ఈ షోలన్నీ కూడా నడుస్తున్నాయి సార్. అంతవరకు ఆగుతున్నారా? అంతకు మించి ఇంకేమైనా జరుగుతున్నాయా సార్? అంతకు మించి ఇక్కడ దాకా అక్కడ ఆగరు కదా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటుంది సార్. 399 కాస్త 3099, 3099 కాస్త 33,099, 3,99,000 వరకు కూడా వెళ్ళొచ్చు సార్. ఎక్కడా కూడా దీనికి అంతం లేదు. అంటే ఇక్కడ దాకా ముందుకు వెళ్ళకుండా ఎందుకుంటారంటావా? ఖచ్చితంగా అంతే, వెళ్తారు కూడా. వెళ్ళటానికి చూడటానికి కొంచెం కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండి కొంచెం ఏదో ఇంకా కష్టపడి మంచి సినిమాలు చేసుకోవటం, మంచి ప్రోగ్రామ్స్ చేసుకోవటం చేయాలి. కానీ ఇలా డబ్బులు కట్టి మీరు రండి, మీకు సొగసు చూపిస్తాం, అవి చూపిస్తాం, ఇవి చూపిస్తామని సగం బట్టలు వేసుకొని ఆ రకంగా డ్యాన్సులు వేసి అట్లా సమాజానికి రాంగ్ ఏందో చెప్తున్నావు చెప్పు. ఆఫ్ అనేది చిన్న పదం సార్. 50-50 బట్టలు వేసుకుని ఉంటే సగం వేసుకుని ఉంటే ఇక్కడ ఎవరు కూడా అంత అభ్యంతరం లేదు. అసలు బట్టలు అనేది అక్కడ ఉండేది ఇంత బట్టలు, కనిపించేది ఎంత ఇంత బట్టలు సార్. దాన్ని సగం అంటే కూడా అంటే ఇది చాలా ప్రస్తుతం చాలా ట్రెండ్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ అనుకుంటా. దీని మీద చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పిల్లలకి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. వీళ్ళు సినిమాల్లో నటించినటువంటి నటీమణులని, లేకపోతే సీరియల్స్లో నటించారని, చాలా ప్రోగ్రామ్స్లో నటించారని వీళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ తోటి చాలామంది సబ్స్క్రైబ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి సబ్స్క్రైబ్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే ఒక 4 ఫోటోలు చూపించి వాళ్ళని టెంప్ట్ చేసి మీకు ఇంకా మరిన్ని కావాలి అని అంటే దాంట్లోకి రండి అని అంటున్నారు. దాంట్లోకి వాళ్ళు అంటే ఒక వల వేస్తున్నారా అంటే సినిమా ఆర్టిస్టులు, ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సినిమాల్లో చాలా ఎట్లా ఉండాలి, ఇండస్ట్రీ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలా వచ్చి ఇలా టెంప్ట్ చేసి ఇలా డబ్బులు వసూలు చేసుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది వలన ఎంటైర్ ఇండస్ట్రీకి కూడా బ్యాడ్ వస్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీకి కూడా నెగిటివ్ క్రియేటివ్ అవుతుంది. ఎవరైతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లోకి వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అంతే కదా. అరే వీళ్ళు అక్కడ పోయి లోపల వీళ్ళు పర్సనల్ వీడియోలు పెట్టి గుడ్లోడు తీసి చూపిస్తున్నారు, సగం బట్టలతోటి ఇందాక అన్నట్టు కాకుండా ఇట్లా డబ్బులు కట్టి వీళ్ళు ఏదో రాంగ్ ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషను ఇదవుతుంది. మన ఇటీవల చిరంజీవి గారు కానీ లేకపోతే మురళీమోహన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా చెప్పారు. మనం కూడా బాధ్యతగా ఉండాలి. అట్లాంటి చేసిన వాళ్ళ విషయంలో కూడా ఎవరు కూడా
ఇలా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి encourage ఎక్కడో ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఒక 2-3 తయారవుతారు. వాళ్ళు ఇట్లా టెంప్ట్ చేస్తారు, తర్వాత వీళ్ళకు ఇంకో 4-5 తయారవుతారు, వాళ్ళు ఇంకొంచెం టెంప్ట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ వరకే చూపించారు కదా, వాళ్ళు ఇంకొంచెం చూపించటం, వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టడం, డబ్బులు కదా అక్కడ మనీ కనపడుతూ ఉంది, ఫాలోవర్స్ కనపడుతూ ఉన్నారు, టెంప్ట్ అవుతూ ఉన్నారు. ఇది అసలు రాంగ్ ఇది కదా. మొదలు ఇప్పుడు అంటే జనరల్గా అంటే ఇది ఇండస్ట్రీకి కూడా ఒక బ్యాడ్ ఇది అనుకుంటా, ఇండస్ట్రీకి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటా. మరి దీంతోపాటు ఎవరైతే ఇప్పుడు ఈ అకౌంట్స్ ఉన్నాయో ఈ అకౌంట్స్ని బ్లాక్ చేయటం కావచ్చు, ఈ అకౌంట్స్కి వచ్చినటువంటి డబ్బులను కూడా ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేయటం కూడా అవసరమే. ఎందుకంటే ఈ రకంగా అయితే ఇక ఇందులో ట్విస్ట్ అని చెప్పమంటారు వంశీ గారు. ఇప్పుడు ఏదైతే అనసూయ నా బట్టలు నా ఇష్టం అని చెప్పని అన్నప్పుడు ఎంతైతే విమర్శలు వచ్చాయో ఆవిడ అందరికీ కూడా నోటీసులు పంపించారు అనసూయ గారు. ఇప్పుడు ఈవిడ కూడా 2 రోజుల్లో విష్ణుప్రియ గారు కూడా బయటకు వచ్చి స్పందించే అవకాశం ఉంటుంది. నన్ను ఎందుకు మీరు ఇలాగా కామెంట్ చేస్తున్నారు మనం ఏం చేసామండి రాజు గారు? అంటే మనం అంటే కదా మంచి మాట చెప్పాం కదా. మంచి మనం చెప్పకూడదు కదా సార్, మంచి చెప్తే చెడు అవుతున్నది కదా. ఇప్పుడు ఈ అనసూయలాగా ఈవిడ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. ఒక 2 days లో ఆవిడ కూడా స్పందిస్తారు. కానీ ఇప్పుడు 100 ఉండే 101 అవుతుంది. ఆవిడ కూడా 2 days లో స్పందిస్తారంట. 100 అయినా 101 అవుతుంది, పెద్ద ఇబ్బంది ఉంది. కానీ మంచిది కాదంటున్నా. అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళకి ఒక ఇమేజ్. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి సార్ వంశీ గారు? ఇప్పుడు విష్ణుప్రియ అలా యాక్ట్ చేయడం ఇలాంటితో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పేరెంట్స్కి తెలిసి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయలేరు. పిల్లలు కంట్రోల్ క్రాస్ అయినప్పుడు వాళ్ళు కూడా చెప్పలేరు కదా. వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ కానీ ఆగిపోతారు వాళ్ళు కూడా చెప్పలేక. రైట్, ఓకే, చూద్దాం మరి ఏం దీని మీద. మరి ఏదో మహిళా సంఘాలు కూడా వాళ్ళు కూడా దాని మీద కొంత డిస్కషన్ జరుగుతున్నట్లుంది. చూద్దాం. నెక్స్ట్ పోలీసులు కూడా దీని మీద కొంచెం పర్సనల్గా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం. మహిళా సంఘాలు వెళ్ళి పోలీసులను కలుద్దాం అని చెప్పి కంప్లైంట్ ఇద్దాం. రైట్, నెక్స్ట్.